ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. మనకు కావాల్సినప్పుడల్లా ఎక్కువ ఉండవు కాబట్టి కొంచెం తక్కువ వస్తాయి కాబట్టి ఇలా స్టోర్ చేసుకునేవి తీసి ఇలా ఫ్రీజర్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటితో తయారు చేద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు తేనె, నిమ్మరసం, నిమ్మకాయ, అంతేనండి. ఫ్లవర్స్ అండి. ఏ గ్లాస్ అయితే మనం తాగుతాం అదే గ్లాస్ వాటర్ని ఇందులో వేసి బాయిల్ చేద్దామండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు అది మరిగిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతుంది కదా, ముందుగా మనం ఈ ఫ్రీజర్లో పెట్టుకున్నవి తీసేసి ఇందులో డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నవి ఈ గ్లాస్లో వేసేసుకుందామండి ఒక్కొక్కటిగా. ఫ్రెండ్స్ చూసారండి, అన్నీ ఇలాగా మనం ఒక గ్లాస్లో వేసేసుకొని వాటర్ మరిగించాం కదండి, ఈ మరుగుతున్న వాటర్ని ఇందులో వేసేద్దామండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మరిగిపోయింది కదా, మనం స్టవ్ బంద్ చేసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇందులో పోసేసుకోవటమే. చూసారండి, ఇలా తయారు చేసుకుంటే మనకు మంచి శంకు పూలతో లిక్విడ్ చక్కగా రెడీ అయిపోతుందండి. దీంట్లో నిమ్మకాయ, తేనె యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే.